కష్టములన్నింటినీ ప్రియముగా భరియుతు. What troubles that you face in your life? నీ జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా? There was a time I was in a tight corner. నేను ఎంతో చిక్కుపడిపోయినటువంటి పరిస్థితిలో ఒకసారి ఒక సందర్భం వచ్చింది. When my elder son was seriously ill, struggling for his life in Rajahmundry hospital. రాజమండ్రి హాస్పిటల్లో నా పెద్ద కుమారుడు చాలా అనారోగ్య పాలై చాలా బాధపడుతున్నాడు. I was told while I was in Delhi. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు చెప్పబడింది. And my co-son-in-law Timothy was there. He was to bring my two sons, Emmanuel and Titus, to Delhi. తర్వాత ఢిల్లీకి నా ఇమాన్యుయల్ టైటస్ ని వాళ్ళని తీసుకురావడానికి నా తోడల్లుడు So he was to take the train at Vijayawada to come that very night. ఆ యొక్క రాత్రి విజయవాడలో ట్రైన్ ఎక్కి వాళ్ళు రావాలి. That night I got a call from Rajahmundry. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఆ రాత్రి నాకు కాల్ వచ్చింది. But Timothy, my co-son-in-law, said. అప్పుడు తిమోతి గారు ఆయన నాకు తోడల్లుడు ఆయన చెప్పారు, "Jaya, come to Rajahmundry." జయ రాజమండ్రికి రావాలి. I said, "Anna, మీరు వస్తున్నారు కదా?" అన్న మీరే కదా రావాల్సింది. My children. నా పిల్లల్ని తీసుకుని మీరు కదా వస్తున్నారు. He said, "ఎందుకైనా మంచిది రా." ఎందుకైనా మంచిది నువ్వు రా. I could not understand that conversation. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. Then but I felt there is something wrong. అయితే ఏదో పొరపాటు ఉందని నాకు అర్థమైంది. Then I told him. అప్పుడు ఆయనతో చెప్పాను. I was almost crying by that time. అప్పటికే నేను ఏడుపు మొదలు పెట్టాను. "Anna, I can bear anything. Please tell me." నేను ఏదైనా తట్టుకోగలను మీరు చెప్పేయండి అంటో. Because previous year my wife was called to go in a train accident. ఎందుకంటే అంతగా మునుపు సంవత్సరమే నా భార్య రైలు ప్రమాదంలో చనిపోయింది. So he thought I cannot bear that news. కాబట్టి ఆయన అనుకున్నాడు ఈ వార్త చెబితే తట్టుకోలేను అనుకున్నాడు. Then finally he said, అయితే చివరికి అన్నాడు, "He is very serious, come immediately." కాబట్టి బాబుకు చాలా తీవ్రంగా అనారోగ్యంగా ఉన్నాడు, వెంటనే బయలుదేరా. What should be my state? అప్పుడు నా పరిస్థితి ఎట్లుండాలి? I told my daughter Hipsi, నా యొక్క కుమార్తెతో నేను చెప్పాను, and other children, ఇతర పిల్లలతో చెప్పాను. and then I took the train. నేను రైలు ఎక్కాను And went to Rajahmundry. రాజమండ్రికి వెళ్ళాను. When I saw him, he was like a skeleton. నేను అక్కడికి వెళ్ళి బాబుని చూసినప్పుడు అస్థిపంజరం లాగా ఉన్నాడు. Almost 15 days he could not eat any food. 15 రోజుల నుంచి ఏమి ఆహారం తీసుకోలేకున్నాడు. Appendicitis burst in his belly. దాని యొక్క కడుపులో ఈ అపెండిసైటిస్ అది బాగా Doctors could not identify it. డాక్టర్లకు అది అర్థం కాలేదు. They were suggesting pudina hara and goli soda and all that. కాబట్టి వాళ్ళు గోలీ సోడా అవి ఇవి అతను తీసుకుంటా ఉన్నాడు. Nobody could judge that appendicitis is burst within his belly. కాబట్టి తన యొక్క కడుపులోనే ఈ అపెండిసైటిస్ పగిలిపోయింది అనేటువంటి సంగతి ఎవరు చెప్పలేకపోయారు. Survival is a remote thing. ఇప్పుడు బ్రతకడం అనేది చాలా చాలా తక్కువ అవకాశం. That night, ఆ రాత్రి as they were to take train, నేను రైలు తీసుకోవాలి, they were to take train. వాళ్ళు రైల్లో ప్రయాణం చేయాలి. My sister told him, అప్పుడు మా సహోదరి చెప్పింది, "Anna, don't take him in this condition. Go to the hospital. Then only he will go. Cancel the ticket." కాబట్టి టికెట్ ని క్యాన్సిల్ చేసుకోండి, ఈ పరిస్థితిలో ప్రయాణం చేయవద్దు, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పింది. Then he went to the right hospital. God led them there. ప్రభు నడిపించినప్పుడు సరైన హాస్పిటల్కి Immediately was admitted. వెంటనే అడ్మిట్ Treatment started. ట్రీట్మెంట్. But he was so weak they could not operate. ఆ అబ్బాయి చాలా బలహీనంగా ఉన్న దాన్ని బట్టి ఆపరేషన్ చేయలేకపోయాడు. God only survived him. కేవలం దేవుడే బ్రతికించాడు. When I went there, I spoke to the doctor. అక్కడ వెళ్ళి డాక్టర్ తో మాట్లాడినాను. Said he is very weak. We cannot operate on him. అయ్యా బాబు చాలా బలహీనంగా ఉన్నాడు, మేము Give him ఆపరేషన్ చేయలేము. buttermilk, filtered buttermilk with rice for 1 week and then bring him. కాబట్టి తనకు మజ్జిగ లాంటిది పల్సనిది ఏమైనా చేసి తాగించండి. Rice and మజ్జిగ. ఆ రైస్ అన్నము మజ్జిగ అలాంటిది ఇచ్చి వారం తర్వాత తీసుకెళ్ళాం. Took him home. తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. And brought him after one week. ఒక వారం తర్వాత తీసుకెళ్ళాం. He would put a pillow in the stomach and cry bitterly. కాబట్టి ఒక దిండును తన కడుపు దగ్గర పెట్టుకొని గట్టిగా He is a very strong fellow in our house. మా ఇంటిలో ఎంతో బలమైనటువంటి వాడు. Just then he gave his final exams for his BA political science. BA పొలిటికల్ సైన్స్ కొరకై అప్పుడే పరీక్షలు రాసి వచ్చాడు. Rashi, he came on vacation to his Atta's place. తన యొక్క అత్త దగ్గరికి పరీక్షలు రాసి అక్కడికి వెళ్ళాడు. And then he was crying. ఇప్పుడు ఏడుస్తున్నాడు. I could not do anything. నేనేమో ఏమి చేయలేకున్నా except put my hand on his back. కేవలం God is with us. God is with us. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు భుజం తట్టడం తప్ప ఏమి చేయలేకున్నాడు. Then at that time ఆ సమయంలో I said in my heart, నా హృదయంలో Lord, చెప్తున్నాను, I am his son. ప్రభువా I am his father. నేను ఆ అబ్బాయి కుమారుణ్ణి. I can do anything for him. తన కొరకు నేనేమి చేయలేను. But I cannot take that pain on me. అయితే ఆ యొక్క నొప్పిని నేను తీసుకోలేను He కదా. had to suffer. ప్రభువా ఆ అబ్బాయి భరించాలి. Give him grace to bear it. దానిని భరించడానికి కృప దయచేయి. Then God gave me this word. అప్పుడు ఈ వాక్యం ప్రభు ఇచ్చాడు. Psalm 34. 34వ కీర్తన. Psalm 34. 34వ కీర్తన. I am talking about when you have the joy of the Lord, you can face any situation in your life. యెహోవా యందలి ఆనందం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం. Psalm 34 verse 1. 34వ కీర్తన మొదటి వచనం. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
I will bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. And actually I was in the veranda praying unto the Lord, committing myself unto him. ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభువుకు అప్పగించుకుంటూ వరండాలో ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాను. Lord, if it is in thy will, save him. ప్రభువా నీ చిత్తములో ఉంటే ఆ అబ్బాయిని మీరు బ్రతికించు, Or else give me grace to bear it. లేదంటే ప్రభువా నేను తట్టుకునేటువంటి కృపను దయచేయి. The next day he was operated. ఆ మరుసటి దినం ఆపరేషన్ జరిగింది. And in the intestine, small intestine, 1.5 inch got smudged. That could not be saved, so he had to cut it. కాబట్టి ఆ యొక్క పేగులలో 1.5 ఈ అంగుళం వరకు అది వాళ్ళు తొలగించాల్సి వచ్చింది. And they restitched. తర్వాత దాన్ని కుట్టేశారు. And that doctor, it is a God's grace, he is a specialist in that operation. ఆ యొక్క ఆపరేషన్ చేయడంలో ఆ డాక్టర్ ఎంతో మంచి పేరు He కలిగిన does వాడు. it within 15 minutes. ఆయన కేవలం 15 నిమిషాలు But it చేశారు. took 2.5 hours. అయితే సాధారణంగా 15 I నిమిషాలు was చేస్తాడు, scared 2.5 when గంటలు that తీసుకున్నాడు. time was taking. అంత సమయం ఎందుకు పడుతుంది Then he అనుకున్నాను. brought me and showed me that intestine, cut intestine. అప్పుడు తొలగించినటువంటి ఆ పేగును తీసుకొని చూపించాడు. And he said, your God has saved your son, he said. ఆయన అన్నాడు నీ దేవుడే నీ కుమారుని కాపాడాడని. Because a lot of God's servants used to come and pray for him. ఎందుకంటే అనేక మంది దైవ సేవకులు వచ్చి అబ్బాయి కొరకు There are ప్రార్థించారు. Martin, Ambrose and Elisha and so many God's servants. మార్టిన్ గారు, ఆంబ్రోస్ గారు, ఎలీషా గారు వీళ్ళందరూ కూడా. So entire hospital know. ఇప్పుడు హాస్పిటల్ అందరికీ తెలుసు. He said, your God has saved your son. ఆ డాక్టర్ అన్నాడు మీ దేవుడే ఈ అబ్బాయిని కాపాడాడని. It is on his bedside, God gave me that song. కాబట్టి ఆ అబ్బాయి పడక పక్కన దేవుడు ఒక పాటనిచ్చాడు. హల్లెలూయా పాడురా, హల్లెలూయా. ప్రభు నిన్ను కొనియాడదు. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా అనే పాట. అన్ని వేళలందు. అన్ని వేళలందు. కోరస్ పాడండి, కోరస్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఫస్ట్ వర్స్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. This song God gave me, I composed in Hindi, I write normally in Hindi. నేను సాధారణంగా హిందీలోనే పాట రాస్తుంటాను. Because I was in Rajahmundry, I translated it into Telugu. కాబట్టి రాజమండ్రిలో అప్పుడు తెలుగులోకి దీన్ని తర్జుమా చేశాను. This song God gave me not after his successful operation. చూడండి ఈ పాటను ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయినాక రాయలేదు. During at the time when he was suffering, ఆయన బాధపడుతున్నప్పుడే, in a helpless condition I was, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే God brought this verse 34:1 verse 1. 34వ కీర్తన మొదటి వచనం నా దృష్టికి I will వచ్చాడు. bless the Lord at all times, నేను and his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. By his bedside I composed that song. కాబట్టి ఆ అబ్బాయి పడక ప్రక్కన ఈ పాటను రచించాను. The last verse is my testimony. చివరి వచనము నా సాక్ష్యం. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన.
నీకే ఓ ప్రభు ఇది నాదిరా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదా. That's how we consecrated ourselves unto the Lord. ఆ విధంగా ప్రభువుకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాం. That very situation, ఆ పరిస్థితిలో we consecrated ourselves unto the Lord God. మమ్మును మేము ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాం. Previous year my wife was called to glory. అంతకు మునుపు సంవత్సరమైన There is a భార్య big ప్రభు vacuum మహిమలకు in our house. ఎంతో వెలితి ఉన్నది. Now my eldest son was very sick. ఇప్పుడు నా పెద్ద కుమారుడు రోగగ్రస్తుడయ్యాడు. When he was struggling for his life, that time God put me this song in my house. కాబట్టి ఆ కుమారుడు ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ప్రభు యొక్క పాటను నా దృష్టికి తెచ్చాడు. Why? ఎందుకు? It is because of joy unspeakable and full of glory we received because of our salvation. మన యొక్క రక్షణ సమయంలో మనకు దొరికినటువంటి చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోష కారణాన్ని బట్టి Nothing can deter us, stop us to praise him, adore him, magnify him in spite of all the troubles and trials that we face in this world. మనం ఈ లోకములో ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టమైన ప్రతి సమస్య ప్రతి యొక్క క్లిష్టమైన పరిస్థితులు ఏవి కూడా ప్రభువును ఆరాధించకుండా మనం స్తుతించకుండా ఏవి కూడా మనల్ని ఆటంకపరచలేవు. It is that joy Lord has put in our heart. అలాంటి సంతోషమును ప్రభు మన హృదయంలో ఉంచాడు. May God help us to understand this. దీనిని గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేయను.